హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వేరుశెనగ గుళ్ళ మీద పొట్టు తీసే విధానం గురించి చెప్పబోతున్నాను. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్, మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను. ముందుగా మనం మందపాటి గిన్నె తీసుకుని వేరుశెనగ గుళ్ళు బ్రౌన్ కలర్ వచ్చేంత వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చల్లబరుచుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా చాలా మంచి మేలు చేస్తాయి. ఈ వేరుశెనగ గుళ్ళలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందంట. డాక్టర్లు చాలా బాగా చెప్తున్నారు. ఎక్కువ డబ్బులు పోసే బాదం కానీ వాల్నట్స్ అవి ఇవి తినడం కాదు. ఈ మనకి ఇంట్లో ఉండే తేలిగ్గా ఉండే ఫుడ్ వేరుశెనగ గుళ్ళు. అవి రోజుకు కాస్త గుప్పుడు తింటే మనకు ఐరన్ కంటెంట్ చాలా బాగా పెరిగిద్ది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందుకని మా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి స్టోర్ చేసుకుంటాను. కాస్త ఎక్కువ మొత్తాలు వేపేసుకొని డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు రోజు కాస్త గుప్పుడు అన్నీ వేసుకుని తింటూ ఉంటాము. మా అమ్మాయి తింటుంది, నేను తింటాను. ఆ వేరుశెనగ గుళ్ళు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత ఒక చిల్లులు గిన్నెలో కానీ లేకపోతే ఇలాంటి గిన్నెలో కానీ వేసుకొని ఆ వేరుశెనగ గుళ్ళని చేత్తో నడుపుతుంటేనే రాలిపోయే విధంగా వేపుకోవాలి. మనం ఆ పొట్టు అనేది ఎటు వెళ్ళకోకుండా ఆ పొట్టు అనేది కిందే పడుతూ ఉంటుంది. కింద గిన్నె పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఆ గిన్నె కింద ఇంకో గిన్నె పెడితే మన చేతి నలిపిందంతా కింద గిన్నెలో రాలిపోతూ ఉంటుంది. అలాగే ఎంత నలిపినా సరే ఎక్కడో గింజ పొట్టు రాలకోకుండా ఉంటా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పప్పు గుత్త తీసేసుకొని చక్కగా గురిని మెదిపితే ఆ వండ పొట్టు కూడా రాలిపోతుంది. దాన్ని గిన్నెని పెట్టుకొని ఇలా చేత్తో ఇలా జస్ట్ అలా ఊపుతూ ఉంటే నా గిన్నెలో పొట్టు అంతా కింద గిన్నెలో రాలిపోతూ ఉంటుంది. నాకు ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ వేరుశెనగలని ఆడపిల్లకి చాలా ఎంతో ముఖ్యం. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు. బ్లడ్ పర్సంటేజ్ పెరిగిద్ది. ఆ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆడపిల్లలకి. మన ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే నీళ్ళు కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.